ఈ ఫ్లోరింగ్ కి టైల్స్ వేస్తే మ్యాచింగ్ గా ఉంటుంది. ఏ శాండీ, ఏంటి నాన్న ఇటు వచ్చావు? మిస్డ్ కాల్ ఇస్తే నేనే వచ్చానుగా. డాడీ టుమ్రీ తనని లవ్ చేస్తుంది లేంది చెప్పేమన్నాడు. మీరు పని చూడండి. టుమ్రీ అదేం పేర్రా, కుక్క పేర్లా ఉంది. చెప్పానుగా డాడీ నా క్లాస్మేట్ అని. చాలా సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు. లాస్ట్ 6 months నుంచి నేను ఎక్కడికి వెళ్తే అక్కడే ఉంటున్నాడు. కుక్క పేర్లా కాదు, కుక్కే. Wherever you go, his love follows అన్నమాట. డాడీ బీ సీరియస్. Yeah, I'm serious. Damn serious. Come on, tell me. ఇంకా తను అలా తిప్పదలుచుకోలేదు డాడీ. ఏం చేద్దాం చెప్పు. మీరు చెప్పకుండా ఏ పని చేయలేదు కదా, మీరే చెప్పాలి. ఎంత దూరం వచ్చాక వదలకూడదు. 10 ఏళ్ళు చెప్పేద్దాం. ఓకే సార్, మరి మీటింగ్? నా కూతురు ఐ లవ్ యూ చెప్తుంటే విందామని ఏ తండ్రికి దొరకని అదృష్టం కదా. థ్రిల్లింగ్ ఉంది కదా, ఎంజాయ్ చెయ్యి. బాబోయ్, ఏంటి వాళ్ళ డాడీని తీసుకొచ్చింది? అయిపోయింది వాళ్ళ. ఏడ్రా, ఎక్కడా కనిపించడే? ఇక్కడే ఉంటా అన్నాడే. ఓం మధు, ఓం మధు, నా మనసు నా. కూర్చో కూర్చో అంకుల్. ఏమా శాండీని లవ్ చేస్తున్నావా? అవునా అంకుల్. ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా, ఒప్పుకోకపోతే పారిపోతా. చీట్ చేస్తే చచ్చిపోతావు. ఐ లవ్ యూ. ఏంట్రా అమ్మాయి బదులు అంకుల్ చెప్తున్నాడు అనుకుంటున్నావా? నాకు నచ్చేవాళ్ళుడు సండే, వాళ్ళు నచ్చాడే. వీడికి ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ పలకపోయినా లోపల ఆ ఇంటెన్షన్ అర్థమవుతుంది. చూసావా? ఆలస్యం ఎందుకు, చెప్పే. వర్జం కూడా దాటిపోయింది. చెప్పే చెప్పే చెప్పే. ఐ లవ్ యూ టుమ్రీ. మా అమ్మాయి ఐ లవ్ యూ చెప్పేసిందే. ఏమయ్యా, ఏమన్నా బుద్ధి ఉందా నీకు? లవర్స్కి ఎవరైనా 2 కూల్ డ్రింక్స్ 2 స్ట్రాలు వేసిస్తారా? ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు వేయాలి. సిప్ చేయండి. ఈ శుభ సందర్భంలో పఫ్ లాగా వచ్చేస్తాను. ఓకే, యూ జస్ట్ ఓపెన్ అప్, ఓపెన్ అప్. ఎవరైనా మా డాడీ. నేను నమ్మను. ప్రపంచంలో ఏ డాడీని దగ్గరుండి ఇలా చెప్పిస్తాడా? ఇదంతా నన్ను చంపడం చేసిన కుట్ర కదా. చెప్పు, దీనిలో మీ డాడీ ఖచ్చితంగా ఎలుకల మందు కలిపాడు. ఓయ్, మా డాడీ అంతే. నాకేది కావాలంటే అది దగ్గరుండి ఇప్పిస్తారు. నేనంటే చాలా ఇష్టం. అదిగో వచ్చేసాడు. ఏం బాబు, అయిపోయిందా? ఏనా బయలుదేరదామా? తుమ్మురి, రాత్రికి నువ్వు మా అమ్మాయితో ఫోన్లో మాట్లాడాలనుకుంటే నా సెల్లకు మిస్డ్ కాల్, నేనే పాపకు ఫోన్ ఇస్తా, ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. సరేనా? బాయ్. అల్లుడు కంగు తినేసాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? అయినా కాపీలు తెస్తే వాలంటరీగా ఇచ్చేయండి. వాళ్ళకి 1000 రూపీస్ గిఫ్ట్. మనం చేసిన పని పనికి మాలది అనుకున్నాం, కొంచెం పనికి వచ్చింది సార్. ఇదిగో సార్,